అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజానీకానికి సిపిఎంఎన్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద ప్రోత్బలంతో ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉన్నదో పాలస్తీనా ప్రజలపైన దాడులు చేస్తూ అది అక్కడుండేటువంటి చిన్నపిల్లలు మహిళల్ని హననం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజానీకానికి తెలిసినటువంటిదే. అట్లాంటి ఒక దేశ అధ్యక్షుడు ఈరోజు భారతదేశ పర్యటనకి కొన్ని ఒప్పందాలు చేసుకుంటేందుకు రావటం అనేటువంటి జరుగుతుంది. ఇట్లాంటి ఒప్పందాలు చేసుకుంటేందుకు భారతదేశం పూనుకోవటం అనేటువంటిది తీవ్రమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. భారతదేశ ప్రధానమంత్రి ఇట్లాంటి ఒప్పందాలకు పూనుకోవటం, ఇజ్రాయెల్ దేశానికి ఆహ్వానించడం అనేటువంటి విషయం ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి ప్రజలపైన దాడులు చేస్తూ హననానికి పూనుకున్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశ చర్యల్ని ఖండిస్తున్నాం. భారత ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఈరోజు భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో అది ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరిగా ఉన్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సామ్రాజ్యవాద వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలపైన దాడుల్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ప్రపంచ శాంతిని ఈరోజు దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోరుకుంటున్నారు. ప్రపంచ శాంతికి పూనుకోవాల్సిందిగా, ప్రజలకి ప్రపంచ శాంతి కోసం కృషి చేయాల్సిందిగా సిపిఎంఎన్ న్యూ డెమోక్రసీగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.